హాయ్, వెల్కమ్ టు N5. నేను శ్రీనివాస ఋషి. మనం నంబర్ సిరీస్లో భాగంగా 1 2 3 4 5 6 7 వరకు చెప్పుకున్నాం. ఈరోజు మనం 8వ నంబర్ యొక్క ప్రాధాన్యత తెలుసుకుందాం. 8వ నంబర్ అనేది ఒక మంచి అదృష్టాన్ని ఇచ్చే నంబర్ అని చెప్పొచ్చు. ఈ 8 నంబర్ వ్యక్తుల్లో ఎంతో గొప్ప మహానుభావులు ఉన్నారు. సో ఈ 8వ నంబరు అనే డేట్స్ ఏ విధంగా ఉంటాయి చూద్దాం ఫస్ట్. సో సింగిల్ డిజిట్ 8 అంటే ఏ మంత్లోనైనా 8వ తారీఖు నాడు పుట్టిన వాళ్ళందరూ కూడా 8వ నంబర్ వ్యక్తులుగా ఉంటారు. 17వ తారీఖు నాడు పుట్టినటువంటి వాళ్ళు కూడా 8వ నంబర్ వ్యక్తులుగా ఉంటారు. మరియు 26వ నంబరు అంటే 26వ తేదీ నాడు పుట్టిన వాళ్ళు కూడా 8వ నంబర్ వ్యక్తులుగా ఉంటారు. వీరికి అదృష్టం అనేది అంటే ఏ నంబరు కూడా అంటే ఉన్న 9 నంబర్లలో 1 నుంచి 9 నంబర్లలో ఎవరికీ ఉండనటువంటి అదృష్టం వీళ్ళకు ఉంటుంది. మీరు అనొచ్చు, సార్ 8వ నంబర్ అంటే ఏదో అంటున్నారు కదా అని చెప్పి. కానీ నిజానికి 9 నంబర్లలో 8వ నంబర్ వారికి కరెక్ట్గా కలిసి వస్తే మిగతా ఏ నంబర్ వాళ్ళు కూడా 8వ నంబర్ వాళ్ళను చేరుకోలేరు. అందుకు నిదర్శనం నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు అండ్ రీసెంట్గా మనకు కాంట్రవర్సీ అయినటువంటి అల్లు అర్జున్ గారు, అట్ సేమ్ టైం జాన్ అబ్రహం. ఈ విధంగా తీసుకుంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరియు మన యొక్క టాలీవుడ్లో కానివ్వండి 8వ నంబర్ వాళ్ళను చేరుకోవడం అనేది చాలా సాధ్యమైనటువంటి విషయం కాదు. ఎప్పుడు అది అనేది ఇక్కడ కండిషన్. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు? 8వ నంబర్ వ్యక్తి. ఎందుకు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయ్యారు? 8వ నంబర్ వ్యక్తి. ఎందుకు కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఉద్యమ నాయకుడిగా ప్రపంచ స్థాయిలో పేరుగాంచినటువంటి వ్యక్తి. ఇప్పుడు అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. అండ్ ఇప్పుడు నాగార్జున గారి చిన్నబ్బాయి అఖిల్ అక్కినేని కూడా 8వ నంబర్ వ్యక్తి. మరి ఈ 8వ నంబర్ వ్యక్తుల్లో కొంతమంది చాలా డౌన్ ఉంటున్నారు, కొంతమంది చాలా పీక్లో ఉంటున్నారు. అదే 8వ నంబర్కు ఉన్నటువంటి స్పెషాలిటీ. మిగతా నంబర్లో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. మీడియంగా ఉంటారు, లోయర్గా ఉంటారు, మిడిల్గా ఉంటారు, అన్నిట్లో ఉంటారు. కానీ 8వ నంబర్ వ్యక్తులు ఉంటే హై స్థాయిలో ఉంటారు, లేకుంటే కింద ఉంటారు. దానికి కారణం ఏంటి అని తెలుసుకోవాలి మనం ఇప్పుడు. రైట్. సో 8వ నంబర్ వద్దాం. దానికి కారణం ఏంటి? 8 అనేది మన కర్మకారకుడు. మన కర్మకారకుడు అంటే మనం చేసినటువంటి పనులను బట్టి మనకు అదృష్టాన్ని కానీ దిశానిర్దేశాన్ని కానీ చేస్తుంటాడు. కాబట్టి ఈ 8వ నంబర్ వ్యక్తులు తప్పకుండా ఒక డిసిప్లిన్గా ఉన్నట్లయితే ప్రపంచాన్ని శాసించే స్థాయికి వస్తారు. అదేవిధంగా అదే 8వ నంబర్ వ్యక్తులు ఇండిసిప్లిన్గా ఉన్నట్లయితే కంప్లీట్గా డౌన్ ట్రెండింగ్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కానీ 8వ నంబర్ వ్యక్తులు కింది స్థాయిలో ఉన్నారంటే దాని యొక్క ఉద్దేశం వాళ్ళు డిసిప్లిన్గా లేకపోయినా కావచ్చు, లేకపోతే వాళ్ళ ఎంగేజ్లో సరైనటువంటి మార్గదర్శకం లేకపోయినా కావచ్చు. అలా ఉంటుంది. అంటే ఇక్కడ ఒకటి చెప్పాలి మీకు. 8వ నంబర్ వ్యక్తులు వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ దొరికి వాళ్ళకి కరెక్ట్గా గైడ్ చేసే వ్యక్తులు ఉంటే వాళ్ళు టాప్ స్థాయిలో ఉంటారు. వాళ్ళని వదిలేస్తే వాళ్ళలో ఉన్నటువంటి అంటే ఎవిల్ బయటకు వచ్చేసి కంప్లీట్గా వ్యసనాలకు బానిసలయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క ప్యాషన్ అంటే కష్టపడే తత్వం. అంటే వీళ్ళకి చాలా కష్టపడే తత్వం ఉంటుంది. వీళ్ళు ఎంత కష్టపడితే అంత టాప్ లెవెల్కి వెళ్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా కష్టపడ్డారు. అండ్ కేసీఆర్ గారు కూడా చాలా కష్టపడ్డారు. అంటే అఫ్కోర్స్ అల్లు అర్జున్ కూడా చాలా. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా తన ఫ్యామిలీ లైఫ్ను కూడా సాక్రిఫైస్ చేసి దేశం కోసమే పాటుపడినటువంటి వ్యక్తి. అంటే కష్టం అంటే 8వ నంబర్ అంటేనే కష్టం. ఆ కష్టానికి భయపడి ఎవరైతే డౌన్ అవుతారో వాళ్ళు డౌన్ అయినట్టు లెక్క. కాబట్టి 8వ నంబర్ అంటే నువ్వు ఒక గమ్యాన్ని ఏర్పాటు చేసుకొని దానికోసం నువ్వు కష్టపడుతూ ముందుకెళ్తే ఆ 8వ నంబర్ వ్యక్తుల్ని పట్టుకునే నంబర్ అనేది లేదు. నంబర్ 1 కూడా రాదు, నంబర్ 9 కూడా రాదు, నంబర్ 5 కూడా రాదు. కానీ ఒకటి ఏంటంటే వీళ్ళని గైడ్ చేసే వాళ్ళు లేకపోవడం వల్ల రకరకాల వ్యసనాలకు బానిసలు అవుతారు. కొంతమంది డ్రంకర్స్గా ఉంటారు, చైన్ స్మోకర్స్గా ఉంటారు,
రకరకాల వ్యసనాలకి బానిస కావడం వల్ల వీళ్ళు అభివృద్ధి చెందకపోవడం అనేది ఉంటుంది. సో, దాంట్లో భాగంగానే చూసుకున్నాం. సరే, 8 నంబర్ వాళ్ళకి మంచి అదృష్టం కలిసొస్తుంది. అదేవిధంగా 17కొచ్చేసరికి 17లో ఉన్నటువంటి మనకి కేసీఆర్ గారు గూడా కావచ్చు. అక్కడ కేతు అనే ప్రభావం ఉంటుంది. 7 నంబర్ అనేది దానికి యాడ్ కావడం వల్ల కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం గానివ్వండి. అంటే 1 ప్లస్ అంటే 1కి 7 యాడ్ అయినప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. తర్వాత ఏమన్నా ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. రకరకాల అంటే ఆ యొక్క ఉంటుంది. కానీ వీరు అంటే ఒక అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎళ్ళినట్లయితే అద్భుతాలు సృష్టిస్తారు. అంటే 17 నంబర్ వ్యక్తులు సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్తే వీళ్ళు ఒక సైంటిస్ట్‌లుగా, ఒక మంచి ఏఐ నిపుణులుగా ఉండే అవకాశాలుంటాయి. అదేవిధంగా మనకి 26 తీసుకున్నట్లయితే 2 అండ్ 6 కాంబినేషన్. సో, 2 అండ్ 6 కాంబినేషన్ ఏందంటే, సో, 2 మూనొస్తుంది ప్లస్ 6 అనేది ఆహ్, శుక్రుడొస్తాడు. ద కాంబినేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సమ్‌వాట్ డిఫరెంట్‌గా ఉంటది. అంటే ఈ కాంబినేషన్‌లో శుక్రుడికి ప్లస్ మూన్‌కి ఆ యొక్క సెట్ కానటువంటి సందర్భం. అంటే దీస్ ఆర్ నాట్ ఫ్రెండ్లీ నంబర్స్. సో, ఈ ఫ్రెండ్లీ నంబర్స్ కాకపోవడం వల్ల 8 నంబర్ అయినప్పటికీ ఇంకోటి వీళ్ళకేందంటే గైడెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల వీళ్ళు ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడడం జరుగుతుంది. ఫైనాన్షియల్ లాసెస్ అవ్వడం జరుగుతుంది. రకరకాల అంటే ఈ 17కి ప్లస్ అంటే నార్మల్ 8కి ఉన్నటువంటి ఇంపాక్ట్ 26లో ఉండకపోవచ్చు. ఎందుకంటే 6 అనే లగ్జరీ ఉంటుంది. ప్లస్ 8. సో, 8 తోడైపోయి వీళ్ళకి ఇండిసిప్లిన్ ఉన్నప్పుడు ఈ లగ్జరీకి అలవాటు పడతారు వీళ్ళు. అంటే ఇండిసిప్లిన్ ఉన్నప్పుడు ఈ 8 అనే నంబర్ ఏం చేస్తుందంటే వాళ్ళని డిఫరెంట్ రూట్స్‌కి తీసుకుపోయే అవకాశం ఉంటది. అంటే హైకి తీసుకెళ్ళే కంటే లోకి తీసుకెళ్తుంది. అంటే 8 నంబర్ వాళ్ళు తప్పకుండా డిసిప్లిన్‌గా ఉండి కష్టపడితే టాప్ లెవెల్‌కెళ్తారని అర్థం. వీళ్ళు చాలా డిసిప్లిన్‌గా ఉండాలి. ఉంటేనే అద్భుతాలు సృష్టిస్తారు. కాబట్టి ఈ 8వ నంబర్ వ్యక్తులందరూ కూడా ఈ వీడియోని వినియోగించుకొని మీ లైఫ్‌ని డిసిప్లిన్డ్‌గా ఉన్నట్లయితేనే మీరు ముందుకెళ్తారనేది గమనించి డిసిప్లిన్‌గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరికి అదృష్టం తప్పకుండా తోడుంటుంది. థాంక్ యూ సో మచ్. సబ్‌స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ద వీడియో. థాంక్ యూ సో మచ్.